ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, మన దేవుని గురించి ఒక మాట మనం మాట్లాడుకుందామండి. యెషయా 51:6 అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా ఆకాశం వైపు ఆయన చూడమంటున్నారు. యెషయా గ్రంథము 51:50 అధ్యాయంలో తన జననం గురించి, తన మరణం గురించి, తన పునరుద్ధానమును గురించి ప్రవక్త చెప్తున్నాడండి. నిజంగా 51:6లో ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధార్థమగును, భూమి వస్త్రం వల్లే పాతగిల్లిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన నీతి నిత్యము నిలిచి ఉంటుంది, ఆయన రక్షణ నిత్యం ఉంటుంది. అసలు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుషుడు వేపాటి వాడండి. మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆదికాండములో మరి అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. 15 అధ్యాయములో 5వ వచనములో ప్రభు ఈ రీతిగా మరి అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడండి. నిజంగా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఒక అన్య కుటుంబంకి చెందినవాడే, విగ్రహారాధికుడే. కానీ ప్రభువు చూడండి, మనుష్యుని నరుని హృదయములో దేవుని ఆత్మను పెట్టి ఉన్నాడు. తిరిగి నరులారా రమ్మని పిలుచుచున్నాడు. కానీ అదే మనుషుణ్ణి ప్రేమించుచున్నాడు. అదే మనుషుణ్ణి రక్షించటానికి కొరకు అబ్రహాముతో ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నాడండి. 15వ అధ్యాయం 5వ వచనములో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. చూడు, నక్షత్రాల లెక్క చెప్పినవాడు, నక్షత్రాలు లెక్కించమని అలాగు నీ సంతానం అవుతుందని అబ్రహాముతో చెప్తున్నాడండి. అబ్రాహాము గారు ఆయన చింతిస్తున్నాడు. ఆయన ఆస్తి ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. 15:2లో దమస్కా ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా అని అనుకుంటున్నాడు. తన ఆలోచన చేస్తున్నాడు. తనకు సంతోషము లేదని తను చింతిస్తున్నాడు. కనుక అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడాడు. ఏమని? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, 4వ వచనమండి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగు నేను చెప్పిన మాట ప్రకారంగానే అతనికి వాగ్దానం ప్రకారంగా ఇస్సాకునిచ్చాడండి. ఇస్సాకే ఆ యొక్క ఆస్తికి వారసుడయ్యాడు. నిజంగా ఆకాశం వైపు తేరు చూడమంటున్నాడు, ఆకాశం పైకి చూడమంటున్నాడు. మనం కూడా మరి ఆయనను నమ్ముకున్న మనము పైకి చూడమంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఎన్నైనా చేయగలడు, నక్షత్రముల లెక్క చెప్పగలవా అంటున్నాడు. కనుక మన దేవుడు గొప్పోడండి. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమై ఉన్నవాడు. ఇదిగో మృతుడై లేచినవాడు. ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. ఆకాశం వైపే మనం చూడాలి. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. ఆయన మనుషుణ్ణి నా వలె మారమని కోరుకుంటున్నాడు. నేను నీకున్నాను అంటున్నాడు. నిజంగా అబ్రహాముతో ఇలాగా మాట్లాడుతూ ఆదికాండము 19వ వచనముకు వచ్చేసరికి, అది 19వ అధ్యాయము 24వ వచనముకు వచ్చేసరికి ఆయన ఇలాగునా మాట్లాడుతున్నాడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించిన వారందరినీ, నేల మొలకను నాశనము చేశాను. ఎందుకు అతను దేవుడు అలా చేశాడు? పాపము. అక్కడికి దేవదూతలు వస్తే వారిని కూడా వారితో పాపము చేయాలని సొదొమ మనుషులు అనుకున్నారు. కానీ దేవుడు సొదొమ మనుషుల పాపము ఆకాశము కంటింది, ఊరుకోలేదు. అప్పుడు అబ్రహాముతో చెప్పి చేశాడు. ఆయన ఒక్క మొలక కూడా లేకుండా ఆ భూమిని మొత్తము అగ్ని గంధకాలతో కురిపించి
ఆ దేశాన్ని నాశనము చేసి ఆ మధ్యన లోతు నివసించకుండా అతన్ని తప్పించాడు. నిజంగా నువ్వు నేను ఎలా ఉన్నాము? పాపములో ఎలా ఉన్నాము? దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయములో, నా పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసియాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తనకు అమందు నెరుగును, గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకొనును. పిల్లలకు నేను ఎంతో హితబోధ చేశాను, నిన్ను వలెనే పొరుగు వారిని ప్రేమించమన్నాను. నా వలె మనుషులను చేసుకున్నాను, నా వలె ప్రేమించమన్నాను. నాలాంటి వారి మనుషులు ఎవరైనా కష్టంలో ఉంటే వారు నిన్ను చూస్తే నన్ను చూసినట్టే అంటున్నాడు. మనుషులను దయచేసి బాధ పెట్టకండి, మనుషులను ప్రేమించండి. ఎవరి మీద అజమాయిషి చేయకండి, ఎవరి మీద అధికారం చేయకండి. అందరికి అధికారి క్రీస్తే. కేవలం ఇక్కడ నిమిత్త మాత్రం పని చేయవారము మనము పని చేయటానికి వచ్చి ఉన్నాము, ఆయన చేతి పని అయి ఉన్నాము. కనుక కోపము మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. దేవుని చిత్త ప్రకారం జీవించటానికి మనకు ఆకాశం వైపు చూస్తూ ఆయన ఉన్నవాడని అనువాడని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చిండు. మన పక్షాన కూడా ఆకాశం వైపే చూడాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటిని వెదుకుడని మన యేసయ్య చెప్తున్నాడు. కనుక మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలండి. ఈ లోకంలో ఏమీ లేదు, మనం కేవలం నిమిత్త మాత్రం. ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. కనుక నమ్మకంగా యథార్థంగా ఆయన చెప్పిన ప్రకారం ఆయన వలె జీవిస్తేనే ఆయనకి ఇష్టమై ఉంటాము. కనుక ఆయనకి ఇష్టలై ఉండడానికి వరకు మనం ముందుకు నడుద్దామండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. విన్నవారందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనవి. ఇంకా దేవుని చిత్తమైతే చిన్న చిన్న మెసేజ్లు పెట్టడానికి సిద్ధపడతానండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఆమేన్.